నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. చాలని యూరియాతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. కీలపట్ల పంచాయతీ కొత్తపల్లి గ్రామ సచివాలయం ముందు నిరసన వ్యక్తం చేసిన రైతులు. అధికారులు ఆలోచించి అందరికీ యూరియా మూటలను అందేలాగా చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్. పలమనేరులో వెలిసి ఉన్న కాశీ విశ్వేశ్వర దేవాలయం హుండీ లెక్కింపు. 4 నెలలకు గాను 3,569,000 రూపాయల నగదు, 7 గ్రాముల బంగారు, 162 గ్రాముల వెండి ఆదాయం. వార్తల్లోని వివరాలు. సోమవారం పలమనేరులో వెలిసి ఉన్న కాశీ విశ్వేశ్వర దేవాలయం హుండీ లెక్కింపు కార్యక్రమం మదనపల్లి ఎండోమెంట్ శశికుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. 4 నెలలకు గాను 3,569,000 రూపాయలు ఆదాయం రావడం జరిగిందని, బంగారు 7 గ్రాములు, వెండి 162 గ్రాములు రావడం జరిగిందన్నారు. మదనపల్లి ఎండోమెంట్ శశికుమార్ ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు జరిగిందని పలమనేరు ఈవో కమలాకర్ తెలిపారు. కాశీ విశ్వేశ్వర దేవస్థానం చైర్మన్ మురళి, భక్తాదులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం నందు హుండీ లెక్కింపు జరిగింది. ఈ ఏడాది జరిగిన రెండోసారి జరుగుతుంది సంవత్సరము. 3,690,000 రూపాయలు కలెక్షన్ వచ్చింది. అదేవిధంగా యాలంపాట్లో కూడా గణనీయంగా అభివృద్ధి సాధించిన మేము మా పాలకవర్గం వచ్చిన తర్వాత గుడి డెవలప్మెంట్కే మేము సహాయ సహకారం అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఓం నమః శివాయ. వెలిసిన శ్రీ కాశీ విశ్వేశ్వర దేవస్థానంలో గల హుండీలను ఈ దినము లెక్కించగా సుమారు 4 నెలలకు గాను 3,569,000 రూపాయల ఆదాయం రావడం జరిగినది. బంగారు 7 గ్రాములు, వెండి 162 గ్రాములు రావడం జరిగింది. ఈ హుండీ కార్యక్రమాలకు దేవస్థానం కమిటీ చైర్మన్, సభ్యులు, భక్తాదులు మరియు మదనపల్లి ఎండోమెంట్ దేవాదాయ శాఖ అధికారి, మదనపల్లి ఎండోమెంట్ అధికారి శశికుమార్ గారు ఈ హుండీ కార్యక్రమంలో హాజరు కావడం జరిగింది. కాబట్టి ఆదాయం కూడా ముందుగా చూసుకుంటే ఈ 4 నెలలకు ఆదాయం కూడా చాలా పెరిగింది. కాబట్టి భక్తాదులు ముందు కూడా వారి యొక్క కోరికలు తీర్చుకొని శ్రీ స్వామివారికి చెల్లించవలసిన ముడుపుల కానుకలు హుండీలో వేయవలసిందిగా భక్తాదులను కోరుచున్నాం. గంగవరం మండలం కీలపట్ల పంచాయతీ కొత్తపల్లి గ్రామ సచివాలయం వద్ద చాలని యూరియాతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ రైతులు సచివాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. గంగవరం కీలపట్ల పంచాయతీ కొత్తపల్లి గ్రామ సచివాలయం వద్ద రైతులు నిరసన వ్యక్తం చేసి మీడియాతో మాట్లాడారు. యూరియా మూటలు వచ్చాయని సచివాలయం వద్దకు వచ్చామని, 230 మూటలు మాత్రమే వచ్చాయని అధికారులు తెలిపారని పేర్కొన్నారు. ఇక్కడ చూస్తే సుమారు 600 మంది దాకా రైతులు ఉన్నామని, ప్రతి ఒక్క పంటకు యూరియా ఖచ్చితంగా వేయాల్సిందేని, వేయకపోతే పంట సరిగ్గా రాదని మేము తెలుపుతున్నామని, అధికారులు ఆలోచించి అందరికీ యూరియా మూటలను అందించేలా చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు. కొత్తపల్లి పంచాయతీ సచివాలయానికి 230 మూటలు యూరియా వచ్చింది. 500 మంది రైతులు వచ్చినారు, సాలడం లేదు. దానివల్ల డిమాండ్ చేస్తున్నాం. కొత్తపల్లి గ్రామ రైతుని 230 మూటలు వచ్చింది అన్నారు. యూరియా ఇక్కడ వచ్చిండే వాళ్ళు దగ్గర 500-600 మంది ఉన్నారు. 200 సాగులు ప్రతి పంటకి యూరియా వేస్తేనే సరిపోతూ ఉంది. ఈ చలికాలం ముఖ్యంగా యూరియా కావాలా. యూరియా డిమాండ్కి తగ్గట్టు సప్లై లేదు. ఆ సప్లై తగ్గట్టుగా సప్లై చేయాలని కోరుతాం. ఆవులకి కసువు రావాలంటే కూడా యూరియా వేస్తేనే కసువు వస్తుంది. కసువు అయితే యూరియా అయితే 230 వచ్చిందంట. మనుషులు అయితే 600 మంది వచ్చినాం రైతులు. సగానికి సగం మందికి కూడా రాలేదు. ఇంకా మాకు యూరియా కావాలని డిమాండ్ చేసుకుంటాము. హెల్మెట్ ధరించిన కారణంగా రోడ్డు ప్రమాదాల నుండి వాహనదారులు తమ ప్రాణాలను రక్షించుకునే అవకాశం ఉంటుందని, ద్విచక్ర వాహనదారులు వాహనాలు నడిపే సమయంలో తప్పక హెల్మెట్ ధరించాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. సోమవారం తిరుపతి పట్టణంలోని జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నుంచి సుమారు 700 మందితో ఏర్పాటు చేసిన నో హెల్మెట్ నో పెట్రోల్ ర్యాలీని జిల్లా ఎస్పీ సుబ్బర్రెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాల కారణంగా సుమారు 500 మంది ద్విచక్ర వాహనదారులు మరణిస్తున్నారని, వీరిలో చాలా వరకు హెల్మెట్ లేకపోవడంతో తలకు బలమైన గాయాలై మరణించారని అన్నారు. హెల్మెట్ ధరించి ఉన్నట్లయితే వీరు ప్రాణాలతో ఉండే అవకాశం ఉండేదన్నారు. జిల్లా పోలీసు శాఖ ద్వారా నో హెల్మెట్ నో పెట్రోల్ ర్యాలీ నిర్వహించామన్నారు. ఇందులో భాగంగా నేటి నుంచి జిల్లా వ్యాప్తంగా పెట్రోల్ బంకులో హెల్మెట్ లేనిదే ద్విచక్ర వాహనాలకు పెట్రోల్ ఇవ్వడం ఉండదని తెలిపారు.
అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ హెల్మెట్ లేని కారణంగా రోడ్డు ప్రమాదాలలో ద్విచక్ర వాహనదారులు ఎక్కువ శాతం మరణిస్తున్నారని, హెల్మెట్ ధరించి తమ ప్రాణాలను కాపాడుకుని తమ కుటుంబాలతో సురక్షితంగా ఉండాలనేదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. హెల్మెట్ ధరించని వారికి జరిమానా విధించడం తమ ధ్యేయం కాదని, ప్రజల భద్రత తమ బాధ్యతని అన్నారు. హెల్మెట్ ధరించడంపై అవగాహన కల్పించడంలో భాగంగా నో హెల్మెట్ నో పెట్రోల్ ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. ద్విచక్ర వాహనదారులు చిన్న యాక్సిడెంట్లు కూడా తలకు బలమైన గాయాల కారణంగా మరణిస్తున్నారని అన్నారు. ద్విచక్ర వాహనదారులు వాహనాలు నడిపే సమయంలో తప్పక హెల్మెట్ ధరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ర్యాలీలో ఏఎస్పీలు రవి మనోహరాచారి, శ్రీనివాసరావు, నాగభూషణం, డీఎస్పీలు, సిఐలు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లాలో హెల్మెట్ లేనిదే పెట్రోల్ వేయము అనే ఒక స్లోగన్ తీసుకొని నో హెల్మెట్ నో పెట్రోల్ అనే స్లోగన్ తీసుకోవడం జరిగింది. దీనికి ముఖ్య ధ్యేయం ఆల్రెడీ కూడా చెప్పడం జరిగింది. ఎక్కువగా రోడ్ యాక్సిడెంట్స్ టూ వీలర్లో జరుగుతున్నాయి. అందులో హెల్మెట్ లేకపోవడం వల్ల అకారణంగా చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి హెల్మెట్ ధరించండి, మీరు భద్రంగా ఉండండి, మీ కుటుంబాలతో సురక్షితంగా ఉండండి అనే ఒక స్లోగన్ తీసుకున్నాం. ఈ కార్యక్రమాన్ని అందరూ సీరియస్గా తీసుకొని అందరూ హెల్మెట్స్ ధరించి మీరు భద్రంగా ఉండాలని కోరుకుంటున్నాం. కేవలం మాకు ఫైన్స్ ప్రధాన ధ్యేయం కాదు, మీ యొక్క భద్రతే మాకు ప్రధాన ధ్యేయం. ముఖ్యంగా టూ వీలర్లో వెళ్తున్నప్పుడు చిన్న అకారణంగా చిన్న యాక్సిడెంట్స్ అవుతుంటాయి. కింద పడినప్పుడు ఇమ్మీడియట్గా మేజర్గా 90% హెడ్ ఇంజరీతో చనిపోతున్నారు. కాబట్టి అవి తగ్గించడానికే ముఖ్యంగా ఈ హార్ష్ డెసిషన్ తీసుకోవడం జరిగింది. కాబట్టి అందరూ సహకరించి అందరూ హెల్మెట్స్ ధరించాలని కోరుకుంటున్నా. ఈ కార్యక్రమానికి వచ్చిన గౌరవ కలెక్టర్ గారికి నా ధన్యవాదాలు. ఖచ్చితంగా వివిధ రకాల క్లూస్ ఉన్నాయి, వాటి ద్వారా కూడా తీసుకుంటాం. కేవలం ఫేషియల్ రికగ్నిషనే హెల్మెట్కి ప్రధాన ధ్యేయం కాదు కదా. అంటే ఇప్పుడు హెల్మెట్ అనేది ప్రమాదమే చాలా ఇంపార్టెంట్, ప్రమాదాన్ని రక్షించడమే వెరీ ఇంపార్టెంట్ తప్ప క్రైమ్ అనేది ఎక్కడో మేజర్లీ 1 or 2% ఉంటుంది. బైక్లో తిరిగేవాడు క్రైమ్ చేసేవాడు, కానీ ఈ బైక్ ద్వారా వచ్చే ప్రమాదాలు ఎక్కువ ఉన్నాయి. దాన్ని డెఫినెట్గా వీళ్ళు ఏ విధంగా ఇప్పుడు సీసీ కెమెరాల్లో బండి నెంబర్లు తీసుకుంటాం, తప్పకుండా ఆన్లైన్ ఫైన్ సిస్టమ్ని ఎస్కలేట్ చేస్తాం. మన జిల్లాలో సుమారుగా 500 పైచిలకు సంవత్సరానికి మరణాలు బైకుల వల్ల బైక్ యాక్సిడెంట్స్తో చనిపోతున్నారు. అందులో సుమారుగా 70 నుంచి 80% వరకు అవాయిడబుల్ డెత్స్, అంటే హెల్మెట్ కనుక ధరించుంటే ఖచ్చితంగా వాళ్ళు ప్రాణాలు కాపాడుకోగలం. అదేవిధంగా మేజర్ ఇంజురీస్ నుంచి వాళ్ళు కూడా మనం రక్షించుకోగలం. అందుకని తిరుపతి జిల్లా పోలీస్ శాఖ వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు తిరుపతి సిటీ అంతా కూడా ఈ రోజు నుంచి మనము ఈ హెల్మెట్ ధరించడం తప్పనిసరి అనే నినాదంతో ముందుకెళ్తున్నాం. హెల్మెట్ ధరించకపోతే వాళ్ళకి పెట్రోల్ ఇవన్నీ కూడా పెట్రోల్ బంక్స్లో కూడా నివారించే విధంగా వాళ్ళకి ఇవ్వకుండా విధంగా కూడా, ఎందుకంటే ఎప్పుడన్నా కూడా ప్రజల్లో మోటివేట్ అయ్యి వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు చేసుకోవాలి. రెండోది రెగ్యులేషన్ పరంగా కూడా ప్రజల్లో ఎక్కువ మంది ఇది చేయాలంటే రెగ్యులేషన్ కూడా మనం చూసుకోవాలి. కాబట్టి ఈ పెట్రోల్ బంక్లో నో హెల్మెట్ నో పెట్రోల్ అనే నినాదం కూడా తీసుకొస్తున్నాము. ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, మనకి హెల్మెట్ ధరించడం వల్ల మరణాలు చాలా వరకు రెడ్యూస్ చేసుకోగలం. అదేవిధంగా మేజర్ ఇంజురీస్ నుంచి బైక్ మీద జారిపడినప్పుడు కూడా మనము మేజర్ బారిన పడకుండా చూసుకోగలము. కనుక దయచేసి తిరుపతి ప్రజలందరూ కూడా, ఇప్పుడు గొప్ప నగరంగా తిరుపతి మనకి రానున్న రోజులు ఇంకా పెద్ద నగరం అవబోతుంది. ఇట్లాంటి నగరం మనమే ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసుకొని మనమే ట్రాఫిక్ డిసిప్లిన్, హెల్మెట్ ధరించడం ఇవన్నీ చేసినట్టయితే కూడా ఒక మంచి హెల్దీ ఎన్విరాన్మెంట్లో మన అందరం కూడా ఉంటామనే దాంతో మీ అందరికి కూడా విన్నవించుకుంటాను. మరొకసారి ఈ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో మిగతా ట్రాఫిక్ సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. చాలా దెర్ ఆర్ మల్టిపుల్ మెథడ్స్, అదేమి ఇబ్బంది లేదు. ఖచ్చితంగా లైఫ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో దానికోసం ఇదంతా మనము ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ ఈ సహకారంతోనే ఏదన్నా జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా దీన్ని పెద్ద ఎత్తున విస్తృతంగా ప్రజలందరికీ తీసుకెళ్ళినట్టయితే నిజంగా ఒక మంచి ఇనిషియేటివ్ కింద. థ్యాంక్ యూ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు తిరుపతి జిల్లా కార్యాలయం వద్ద వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జెండా ఊపి కోటి సంతకాల సేకరణ ప్రతులు వాహన ర్యాలీ ప్రారంభించారు. మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గత ప్రభుత్వంలో ఏవైతే 17 మెడికల్ కాలేజీలు ఒకే సమయంలో మంజూరు చేశారో వాటిని కన్స్ట్రక్షన్ కూడా అన్నీ కూడా ప్రారంభించేదానికి కూడా అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. ఆ విధంగా ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అదొక చరిత్ర. అదేవిధంగా ఈ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలనే దురుద్దేశం చంద్రబాబుకు ఏ విధంగా ఉందో దాని మీద
ఉద్యమించే మన రాష్ట్ర ప్రజల్ని కూడా చరిత్ర ఇంకొక చరిత్ర అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎన్నెల్లుడు ఈ విధంగా లక్షలాది మంది ఈ ఉద్యమంలో పాల్గొంటూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. ఇంతకంటే పెద్ద ఉద్యమం ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో ఏదో ప్రత్యేక ఆంధ్రాను లేదా సమైక్య ఆంధ్రాను ఆ ఉద్యమాలు తప్పితే ఇలాంటి పెద్ద ఉద్యమం ఎప్పుడు రాలేదు. ఇది తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి తొలిమెట్టు పడిపోయేదానికి తప్పనిసరిగా అత్యంత ఘోరంగా చంద్రబాబు నాయుడు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పరాజయం చెందుతాడని నేను భావిస్తా ఉన్నాను. ఈరోజు తాడేపల్లికి ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి మొత్తం దాదాపు 7 లక్షలకు పైగా సంతకాలన్నీ కూడా ఈ రోజున తాడేపల్లికి చేరుతున్నాయి. ప్రభుత్వం ఇంత దారుణంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం మీద దుర్మార్గంగా వ్యవహరిస్తూ పేదవాడికి ఉచితంగా వైద్య సేవ అందించేటువంటి వైద్య కళాశాలలో చదివేటువంటి అవకాశాన్ని పూర్తిగా కోల్పోయే విధంగా తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా మా నాయకుడు తీసుకున్నటువంటి 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలల్ని ప్రైవేటు పరం చేస్తున్నటువంటి దానికి నిరసనగా ఈ రోజున పెద్ద ఎత్తున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఉద్యమం జరుగుతున్నది. ఈ రోజున ఈ ప్రదర్శనతోనే ఆగదిది. రేపు గవర్నర్కు ఈ 1 కోటి సంతకాలన్నీ ఇచ్చిన తర్వాత ఆ తర్వాత కోర్టుకు వెళ్ళటము, ఆ తర్వాత మరింత ఉధృతంగా మా నాయకుడి ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ప్రతి ఇంటికి వెళ్ళి ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరించడం మీకు ఓకేనా కాదా అంటే ప్రజలందరూ ముక్త కంఠంతో ఇది ప్రభుత్వమే కట్టాలి, ప్రైవేటీకరణకు మేము వ్యతిరేకమని సంతకాలు చేయడం జరిగింది. 1 కోటి సంతకాల సేకరణ అని పేరుకు మాత్రమే 1 కోటికి పైగా 1,35,00,000 సంతకాలను ఈరోజు మనం సేకరించగలిగామంటే ఈ ప్రభుత్వం మీద ప్రజలు ఎంత వ్యతిరేకంగా ఉన్నారు, ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరించడాన్ని ప్రజలు ఎలా వ్యతిరేకిస్తున్నారో ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పష్టంగా తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ రాష్ట్రాన్ని 17 మంది ముఖ్యమంత్రులు పరిపాలిస్తే ఎవరూ చేయనటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలకి శ్రీకారం చుట్టాడు. పర్మిషన్స్ తెచ్చి వాటిని కన్స్ట్రక్ట్ చేయడం కూడా జరిగింది. 7 పూర్తి చేశాడు. మిగతా 10 పూర్తి చేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంటే ఈరోజు నాకు 40 ఏళ్ల సర్వీస్ ఉంది, నేను ఢిల్లీలో చక్రం తిప్పి హైదరాబాద్ కట్టానని చెప్పుకునే వ్యక్తి కనీసం 10 మెడికల్ కాలేజీలు కట్టలేకపోతున్నాడంటే ఎంత సిగ్గు చేయటో ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు పేద విద్యార్థులు ఎవరైతే డాక్టర్ల వాళ్ళని కలలు కన్నారో వాళ్ళ కలల్ని కల్లలు చేస్తూ పేదలకి ఉచిత వైద్యం అందుతుంది, ఈ మెడికల్ కాలేజీలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వస్తాయని కలలు కన్న వాళ్ళ కలలు చేసే విధంగా ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరించడం చాలా దురదృష్టకరం, దుర్మార్గం. అమరజీవి పొట్టి శ్రీరాములు 71వ జయంతిని తిరుపతి ఆర్యవైశ్య సంఘం నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈరోజు పొట్టి శ్రీరాములు వర్ధంతి. వాసవి క్లబ్ వారు రాము గారు, తేజ, వారి మిత్రులందరూ వాసవి క్లబ్ తరఫున పేదవాళ్లకు ఫుడ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక అంకిత భావంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నేను ముఖ్యంగా చెప్పేది ఏమంటే పొట్టి శ్రీరాములు ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీస్కు అందరికీ అంటే మతాలకు, కులాలకు అతీతంగా సేవలు చేసి తెలుగు రాష్ట్రాలు, తెలుగు మాట్లాడే ప్రజలంతా ఒక రాష్ట్రంగా ఏర్పాటు కావాలని తమిళనాడులో కాకుండా విడిపోయేదానికి ఆయన శ్రీకారం చుట్టి దాని మీద ఉద్యమం చేసి ప్రాణాలు అర్పించిన మహానుభావుడు పొట్టి శ్రీరాములు. దురదృష్టవశాత్తు పొట్టి శ్రీరాములు కార్యక్రమాలంటే ఒక ఆరవైశ్యులకే పట్టినట్లుగా ఉంటుంది. ఇది ఆయన చేసింది ఆరవైశ్యులకు కాదు, ఆయన చేసింది తెలుగు ప్రజల కోసం చేశాడు, తెలుగు భాష మాట్లాడే వారికి చేశాడు. అంతేకాకుండా దేశంలోనే భాషా సంయుక్త రాష్ట్రాలు ఏర్పాటు అయ్యేదానికి నాంది పలికాడు. అటువంటి మహానుభావుడిని ఒక కులానికే పెట్టేసి వాళ్ళు కార్యక్రమాల్లో పాల్గొనకుండా వాళ్ళు చూస్తూ ఆనందిస్తుంటారు. చంద్రబాబు నాయుడు గారు ఆయన పేరుతో జిల్లా ఏర్పాటు చేయటం కానీ, ఆయన పేరుతో
కార్యక్రమాలు చేయటం కానీ ముందుకు పోతున్నారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే పొట్టి శ్రీరాములు పుట్టినరోజును కూడా వారిని గౌరవించే విధంగా ముందుకు పోతున్నాడు. అధికారికంగా సెలబ్రేషన్ చేసి దానికి ముందుకు పోయారు. వారికి ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అటువంటిది అందరూ పాటించాలి, అందరూ ముందుకు రావాలి. రాష్ట్రంలో తెలుగు మాట్లాడే ప్రజలందరూ ఇది ఒక సూటిగా తీసుకోవాలి. మళ్ళీ ఇది ఒకటే కాకుండా దేశంలో కూడా భాషా రాష్ట్రాలకు ఏర్పడిన వారందరూ ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఆయన గౌరవించాలని తెలియజేస్తున్నారు. జై గోమాత, ఓం నమో వెంకటేశాయ. ఈరోజు పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, అతను మన కోసం త్యాగం చేసింది కాబట్టి మనలోని వైశ్యులు అందరూ కూడా పేదవారికి ఒక సహాయ సహకారం అందించాలని, అలాగే అన్నం పెట్టి రైతన్నను, దేశాన్ని కాపాడే సైనికులను వీళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చుకుంటూ రామరాజ్యం రావాలంటే ఎక్కువ గోమాత చేయాలి. కాబట్టి పొట్టి శ్రీరాముని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరం కూడా మనలోనే ఏమైనా భేదాలు ఉంటే కూడా కలుపుకొని పోయి అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉంటేనే బాగుంటుందని తెలిసినప్పుడు పొట్టి శ్రీరాములు నిజమైన నివాళులు అర్పించిన కాబట్టి ఈ సందర్భంగా తెలుగు రాష్ట్ర ప్రజలకు మరొక్కసారి వాళ్ళకి తెలుపుకుంటూ పొట్టి శ్రీరాముని ఆదర్శంగా తీసుకొని ఈ 71వ వర్ధంతి సందర్భంగా అందరికి నివాళులు అర్పించుకుంటూ అందరూ సుఖ సంతోషంగా అష్టైశ్వర్యంతో ఉండాలని కోరుకుంటాను. ఓం నమో వెంకటేశాయ. నో హెల్మెట్ నో పెట్రోల్ అనే నినాదంతో పుత్తూరు డీఎస్పీ రవికుమార్ 100 మంది ద్విచక్ర వాహనాలతో పుత్తూరు రైల్వే స్టేషన్ నుండి ఆర్డీఎం గేట్ వరకు, అక్కడి నుంచి ఫైర్ స్టేషన్ నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు హెల్మెట్ ధరించి ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ 7,000 ఇచ్చి సెల్ ఫోన్ కొనుక్కుంటున్నామని, దానికి టెంపర్ గ్లాస్ పౌచ్, నీళ్లలో తడవకుండా సేఫ్టీ కవర్లను వేస్తున్నామని, ప్రాణం లేని దానినే అంత జాగ్రత్తగా చూస్తున్నప్పుడు మన ప్రాణం విలువ ఎంత ఉండాలని, 1.50,000, 2 లక్షలు, 2.50 లక్షలు పెట్టి వాహనాలను కొనుగోలు చేస్తున్నామని, దానితో పాటుగా 1,000 రూపాయలు పెట్టి హెల్మెట్ కొనలేరా అని ప్రశ్నించారు. మనం ఎంత జాగ్రత్తగా వెళుతున్నా ఎదుటి వ్యక్తి అంతే జాగ్రత్తగా వస్తాడని ఏమీ నమ్మకం లేదని, మీరు ఇంట్లో నుండి బయలుదేరేటప్పుడు మీ ఇంట్లో వారిని గుర్తించుకొని వారి భవిష్యత్తు ఆలోచించి బయటకు రండని, మిమ్మల్ని నమ్ముకుని మీ తల్లిదండ్రులు, భార్య పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారని, ఒక్కసారి ప్రాణం పోతే మళ్ళీ తిరిగి రాదని, అందుకని ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించండి అని తెలిపారు. వాహనం నడిపేటప్పుడు పొరపాటున కిందకు పడితే మొదటగా నేలకు తాకేది తలని, ఆ తలకు గాయమైతే కోమాకు పోవచ్చని లేదా ప్రాణమే పోవచ్చని తెలిపారు. కనుక మీ జాగ్రత్త కోసమే మా పోలీసులు హెల్మెట్ ధరించండి మిమ్మల్ని హెచ్చరిస్తున్నామని, ప్రమాదాలు ఎక్కువ శాతం ద్విచక్ర వాహనాల వల్లే జరుగుతోంది కాబట్టి ప్రతి వాహనదారుడు మీ బంగారు భవిష్యత్తును గుర్తించుకుని హెల్మెట్ ధరించి వాహనం నడపాలని పుత్తూరు డీఎస్పీ రవికుమార్ తెలియజేశారు. రోడ్ యాక్సిడెంట్ని దృష్టిలో పెట్టుకొని ఈ హెల్మెట్ ధరించాలన్న ఒక దృఢ సంకల్పంతో ఒక అవగాహన సదస్సుని నిర్వహించాలా, ఒక బైక్ ర్యాలీ నిర్వహించి పుత్తూరు పట్టణ ప్రజలకు ఒక అవగాహన కల్పించాలా హెల్మెట్ ధరించే విషయంలోనే ఈరోజు ఈ హెల్మెట్ ర్యాలీని ప్రారంభించడం జరిగింది. మనం ఒకసారి ఈ రోడ్ యాక్సిడెంట్ని కనుక పరిశీలించినట్లయితే ముఖ్యంగా ఈ ఓవర్ స్పీడ్ వల్ల, సెల్ ఫోన్ డ్రైవింగ్ వల్ల, అట్లే ట్రిపుల్ రైడింగ్ వల్ల, అలాగే డ్రంక్ అండ్ డ్రైవింగ్ వల్ల, రాంగ్ రూట్లో రావటం వల్ల, ఓవర్ స్పీడ్గా రావటం వల్ల, అలాగే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా, సరైన డ్రైవింగ్ స్కిల్స్ లేకుండా రోడ్డు పైకి రావటం వల్ల, ఇలాంటి రకరకాల కారణాలతో రోడ్ యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. రోడ్ యాక్సిడెంట్లో గాయాలని మనం పరిశీలించినట్లయితే ఎక్కువగా తలకు గాయం అవుతుంది. దానికి కారణము హెల్మెట్ లేని కారణంగానే తలకు గాయాలు అయిపోయి చనిపోవటం జరుగుతుంది. చాలామంది 2-3 లక్షలు ఖర్చు పెట్టి వాహనాలను కొంటారు, కానీ ఒక 1000 రూపాయలు ఖర్చు పెట్టి ఒక హెల్మెట్ కొనుక్కోవాలని తెలియటం లేదు. కొంతమందికి హెల్మెట్ ఉన్నా పెట్టుకోవటం లేదు. ఆ సెల్ ఫోన్ని వాడాలనే ఉద్దేశంతో, ఆ హెల్మెట్ ఉంటే వాడలేమనే ఉద్దేశంతో అది హెల్మెట్ ఉన్న బండికి వెనకాల అది కట్టేసి వితౌట్ హెల్మెట్ డ్రైవ్ చేస్తూ పోతున్నారు. దానివల్ల ఈ రోడ్ యాక్సిడెంట్స్ చేయడం జరుగుతున్నాయి. అందులో భాగంగానే ప్రతి ఒక్కరితో హెల్మెట్ ధరించేలాగా చేయాలని చెప్పేసి ఈరోజు నో హెల్మెట్ నో పెట్రోల్ కార్యక్రమాన్ని మేము ఈరోజు నుంచి ప్రారంభిస్తున్నాము. అన్ని పెట్రోల్ బంకుల యాజమాన్యాన్ని కూడా మేము అభ్యర్థించడం జరిగింది. అందరూ కూడా హెల్మెట్తో వస్తేనే వాళ్ళకి పెట్రోల్ ఇవ్వండి, లేదంటే వద్దని చెప్పాము. అలాగే వాళ్ళు ఆ విధంగా వేయకుండా
ధరించకుండా బయటకైనా వస్తే వాళ్ళకి ఫైన్లు కూడా వేయటం జరుగుతుంది. ఫైన్లు కేవలము వాళ్ళని ఇబ్బంది పెట్టాలని కాదు, వాళ్ళని రక్షించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. కాబట్టి మరొకసారి గుంటూరు పట్టణ ప్రజల్ని కోరేది ఏమంటే, దయచేసి అందరూ కూడా హెల్మెట్ ధరించండి, మీ ప్రాణాలు కాపాడుకోండి, అలాగే కుటుంబాలను కూడా సంతోషంగా ఉండేది చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. డిసెంబర్ 17వ తారీఖు బుధవారం మంచినీళ్లగుంట దగ్గర గల పద్మావతి ప్రార్థనా మందిరం నందు అఖిల భారత పింఛన్దారుల దినోత్సవం నిర్వహించనున్నట్లు అఖిల భారత పింఛన్దారుల అసోసియేషన్ సభ్యులు పేర్కొన్నారు. పింఛన్దారులు ప్రతి ఒక్కరూ హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా పిలుపునిచ్చారు. మేమంతా పెన్షన్ సోదరులం. మాకు పెన్షన్ వచ్చేదానికి ఆద్యులు డిఎస్ నకారా గారు. వీరు ఇంతకుముందు మాకు పెన్షన్ అనేది లేదు. రిటైర్డ్ అయిన తర్వాత అట్నే మాకు అంతటితో మాకు పదవి విరమణ తర్వాత మాకు ఎలాంటి హక్కులు లేవు. ప్రభుత్వంతో కానీ శాలరీలో కానీ ఎలాంటి ఇది లేవు. అట్టది కాదు, మాకు హక్కు ఉంది, మాకు పెన్షన్ ఇవ్వాలా అనే ఒక దీంతో ఈయన సుప్రీంకోర్టులో నకారా గారు సుప్రీంకోర్టులో కోర్టు వేసి దాన్ని జయించి మాకు పెన్షనర్లకు పెన్షన్ రావాలా అనే దీని మీద చర్చించి వ్యాజ్యం చేసి పెన్షన్ వచ్చేదానికి ప్రయత్నం చేసినారు. వారి జన్మదినము డిసెంబర్ 17వ తేదీ. ఆ తేదీని మేము ఆల్ ఇండియా పెన్షనర్స్ డేగా గుర్తించుకొని దాన్ని మేము అది ఒక పండగగా మేము జరుపుకుంటున్నాము. ఆ పండగ సందర్భంగా మా పెన్షన్ మిత్రులందరూ డిసెంబర్ 17వ తారీఖున మేము జరుపుకునే ఈ కార్యానికి అందరూ వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాము. థ్యాంక్ యూ. మన గాంధీ భవన్, క్రైమ్ పోలీస్ స్టేషన్కి ఆపోజిట్ గాంధీ భవన్ ఉంది. గాంధీ భవన్కి వెనకాల అక్కడ మంచినీళ్ళగుంట పక్కన శివాలయం ఉంది. శివాలయం పక్కన పద్మావతి ప్రార్థనా మందిరం. దీంట్లో ఉదయం 10 గంటలకు మన కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి పెన్షన్ సభ్యులందరూ వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను. ఇట్లు మీ ప్రెసిడెంట్ రామలింగారెడ్డి. 17వ తేదీ అఖిల భారత పెన్షనర్ దినోత్సవం సందర్భంగా చెప్పారు. మంచినీళ్ళగుంట పక్కలో గాంధీ భవన్ వెనుక పక్క పద్మావతి ప్రార్థన మహిళా మండలిలో మా పెన్షనర్స్ డే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమానికి మన శాసనసభ్యులు అరణ్య శ్రీనివాసులు గారు మరియు గ్రీనరీ బ్యూటిఫికేషన్ చైర్మన్ సుగుణమ్మ గారు, శ్రీమతి సుగుణమ్మ గారు, అలాగే మన ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం గారు, అట్లాగే డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీసర్, ఆర్డీఓ గారు, తహసీల్దార్ గారిని అందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా వస్తానని చెప్పి హామీ ఇచ్చారు. దాంతోపాటు సీనియర్ పెన్షన్లు అయిన ఒక 15 మందికి సన్మానం చేయడం కూడా జరుగుతుంది ఆ రోజు. కాబట్టి ఈ విషయాన్ని ప్రజలకు తెలిసే విధంగా మీరందరూ పబ్లిష్ చేయడం ద్వారా మాకు సహకరిస్తారని చెప్పి మీకు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను. ఇంకెవరన్నా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చాలని యూరియాతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. కీలపట్ల పంచాయతీ కొత్తపల్లి గ్రామ సచివాలయం ముందు నిరసన వ్యక్తం చేసిన రైతులు. అధికారులు ఆలోచించి అందరికీ యూరియా మూటలను అందేలాగా చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్. పలమనేరులో వెలిసి ఉన్న కాశీ విశ్వేశ్వర దేవాలయం హుండీ లెక్కింపు. 4 నెలలకు గాను 3,569 రూపాయల నగదు, 7 గ్రాముల బంగారు, 162 గ్రాముల వెండి ఆదాయం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.